రా కూర్చో. అవునమ్మా, నాకు ఒక డౌట్ అడగనా? అడుగు. తెల్లవారే లెగిస్తావు, పూజ చేస్తావు, బట్టలు దూతావు, ఇల్లు శుభ్రం చేస్తావు, పిల్లలకి లంచ్ బ్రేక్ ప్రిపేర్ చేస్తావు, లంచ్ ప్రిపేర్ చేస్తావు, నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తావు. 12 years నుండి చేస్తూనే ఉన్నావు కదా, ఏ రోజు చిరాకు రాలేదా నీకు? దాంట్లో చిరాకేముంది? అక్కలు పెళ్లి కాక ముందు ఒకలాగా ఉంటారు కదా, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటుంది కదా. ఈ 12 years ఇంత వర్క్ అదే రొటీన్గా అదే వర్క్ చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రొటీన్గా మార్నింగ్ లేచి నీకు ఏ రోజు చిరాకు అనిపించదు కదా? దాంట్లో చిరాకేముంది? చిరాకు అనుకుంటే మీ అమ్మ నిన్ను కంటదా, మా అమ్మ నన్ను కంటదా చెప్పు? ఆడవాళ్ళు ఉందే ఇంట్లో పనులు చూసుకోవడానికి, పిల్లలు చూసుకోవడానికి, ఇలాంటి మంచి మొగుడు వస్తే ఇల్లు చూసుకోవడానికి. అర్థమైందా? నీ సపోర్ట్ నాకుంటే ఎంత పని, కొండంత పనైనా చేసేస్తాను. ఒకటి, ఏ ఆడదానికైనా, మరి నేనైతే చెప్తున్నాను నా తరపు నుంచి, ఏ ఆడదానికైనా సరే అమ్మా నాన్న ఎలా ఉన్నా, ఎలా చూసుకున్నా చూసుకోకపోయినా, పెళ్ళైన తర్వాత భర్త బాగా చూసుకుంటే ఎంత కష్టమైనా చిటికలో చేసేస్తారు మా ఆడవాళ్ళు. తెలుసా? మా ఆయన బంగారం ఆయన.